ఆన్‌లైన్ సైట్‌ల్లో మొబైల్‌లో క్రికెట్ పందాలు ఆడతారు, పేకాట ఆడతారు. బయటికెళ్ళి కోడెట్టుకొని కోడిపందాలేత్తారు. చేసేదే తప్పు. మళ్ళీ ఇన్ని రకాల తప్పులు చేసుకుంటూ ఎళ్తే అసలు జూదంలో ఎలా నెగ్గుకొద్దాం అనుకుంటున్నావు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 661 వ్లాగ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే బెట్టింగ్ గురించి. ఎందుకంటే బెట్టింగ్ గురించి చేస్తున్నాను. చాలామంది నా కింద కామెంట్ చేశారు, అన్న బెట్టింగ్ గురించి చేయట్లేదు అని. అందు గురించి ఈరోజు ఆ తమ్ముళ్ళ కోసం బెట్టింగ్ గురించి వీడియో చేస్తున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా ఉంటది ఇందులో. అయితే ఇది బెట్టింగ్ ఆడనోళ్ళు గనక మీరైతే గనక బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళన్నా కొంచెం మారి ఈ వీడియో చూసి బాగుంటే నాకు చాలా సంతోషపడతాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, అయితే బెట్టింగ్ గురించి ఈరోజు వీడియో చేస్తున్నానని చెప్పాను కదా! అయితే ఏంటంటే బెట్టింగు ఆడటం అన్నది తప్పా, ఒప్పా అన్నది తర్వాత పక్కనెట్టండి. ఒక బెట్టింగ్ ఆడుతున్నారు. ఏ క్రికెట్ బెట్టింగో ఏదో ఒక బెట్టింగ్, ఏదో పేకాట ఆడుతున్నారు. అది అలవాటు. ఆ జూదం పూర్తిగా. ఓకే. లేదా మీరు పేకాట కాదు, క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు. అది మీకు అలవాటు. అదే పూర్తిగా ఆడుతున్నారు. ఓకే. లేదా కోడిపందాలు ఆడుతున్నారు. కోడిపందాలు ఎక్కడుంటే అక్కడ కోడెట్టుకొని వెళ్ళిపోతారు. అది మీకు అలవాటు. ఓకే. ఇలా కాకపోతే ఇంకేదేదో గుర్రపు రే గుర్రపు రేసు, ఆహ్, పందాలు అది అలవాటు. అలా కొన్ని కొన్ని జూదాలున్నాయి కదా! జూదాల్లో చాలా రకాలున్నాయి. ఆ టైప్‌లో ఏదో ఒక అలవాటుంది. బెట్టింగ్, మీకు జూదం అలవాటు. ఓకే. ఇంతవరకు ఒకటి అంటూ ఉంది. దాన్ని మానలేకపోతున్నారు. దాన్నెప్పుడో ఏస్తున్నారు. ఓకే. దాంతో నేను ఆడమని చెప్పట్లేదు. చేసేది జూదం ఏదైనా తప్పే. ఓకే. అయితే ఇప్పుడు నేను చెప్పేదేంటంటే ఏదో ఒక వ్యసనం ఉంది. ఆ వ్యసనాన్ని అలాగా మానలేక కొనసాగిస్తున్నారు. అయితే కొంతమంది ఎలా ఉంటుందంటే ఈ బె ఈ ఈ సైట్‌ల్లో క్రికెట్ బెట్టింగ్ ఆడటం కాకుండా ఈ పేకాటలకు కూడా ఎళ్ళిపోతారు. హ్మ్. ఆన్‌లైన్‌లో సైట్‌లో పేకాట ఆడతారు. క్రికెట్ బెట్టింగులు కూడా ఆడతారు. లేదా ఆన్‌లైన్ సైట్‌లో క్రికెట్ బెట్టింగ్ ఆడతారు. బయట పేకాటకెళ్తారు. లేదా బయట క్రికెట్ బెట్టింగ్‌లు ఆడతారు. ఆన్‌లైన్ సైట్‌లో పేకాట ఆడతారు. ఏ గుర్రపు పందాలు ఆన్‌లైన్ సైట్‌ల్లో పందాలేస్తారు. ఆ! ఇక్కడ క్రికెట్ పందాలు ఆన్‌లైన్ సైట్‌ల్లో మొబైల్‌లో క్రికెట్ పందాలు ఆడతారు. పేకాట ఆడతారు. బయటికెళ్ళి కోడెట్టుకొని కోడిపందాలేత్తారు. హ్మ్. చేసేదే తప్పు. మళ్ళీ ఇన్ని రకాల తప్పులు చేసుకుంటూ ఎళ్తే అసలు జూదంలో ఎలా నెగ్గుకొద్దాం అనుకుంటున్నావు? చేసేదే నువ్వు పెద్ద తప్పు. మళ్ళీ ఈ తప్పుకి ఇన్ని తప్పులు. ఆ! అసలా ఒక దాని మీద జూదం ఆడి గెలవటం అన్నదే కష్టమవుతే, ఇందులో పోతే అందులో పెడతాం. అందులో పోతే ఇందులో పెడతాం. ఇందులో వస్తే అందులోకెళ్తాం. అందులో వస్తే ఇందులో పెడతాం. ఆ! అసల ఎలాగా ఉంటున్నారంటే ఇప్పుడు జనాలు, ఈ తమ్ముళ్ళు మొత్తం జూదానికే అలవాటు పడిపోయి, జూదంలోనే రాబట్టాలి, జూదంలోనే వచ్చేయాలి అని అనుకుంటున్నారు. ఆ! నువ్వు చేసేది తప్పయినప్పుడు నువ్వు ఇన్ని తప్పులు చేస్తే అసలు ఈ జూదంలో ఎలా, ఈ బెట్టింగుల్లోని, ఈ జూదంలో నువ్వు ఎలా పైకి రాగలుగుతావు అనుకుంటున్నావు? అసలు రావడం అన్నదే అసలా అసలు దానికి సంబంధమే లేదు. కానీ ఏదో మానలేక ఏదో చేస్తున్నావు, ఏదో చెందుతున్నావు, ఏదో బెట్టింగ్ ఆడుతున్నావు. నీకు ఉన్న వ్యసనం ఒకటి ఉంది. ఆ వ్యసనం మానేసి నువ్వు ఇక్కడేమో ఆన్‌లైన్ సైట్‌లో క్రికెట్ బెట్టింగ్ ఆడతావా? బయట కోడిపందాలు జరిగితే కోళ్ళెట్టుకొని కోడి పందాలకెళ్ళిపోతావా? హ్మ్. ఇక్కడేమో క్రికెట్ బెట్టింగ్ ఆడతావా? బయట పేకాట ఎక్కడైనా జరిగితే పొలాల్లోకి, తోటల్లోకెళ్ళిపోయి పేకాట ఆడతావా? ఆ! ఈ ఈ ఇక్కడ ఒకదాని మీద నెగ్గుకొత్తాకే తలకా ములకలైపోయి బెట్టింగ్ లూప్‌లోంచి బయటికి రాలేక ఈటిల్లో డబ్బులు లాస్ అయిపోయి ఒకదాని మీదే ఉన్నవోళ్ళే చచ్చిపోయేలాగా ప్రాణాల మీదకొస్తుంటే ఇన్ని ఇన్ని రకాల జూదాలు ఆడతా ఎలా నెగ్గుకొచ్చేద్దామని చెప్పేసి నువ్వు ఈ బెట్టింగ్ ఊబిలోకి, ఈ జూదంలోకొచ్చావు. నేనిప్పుడు మొత్తం చెప్పేదేంటంటే, ఇప్పుడు అన్నయ్య అయితే ఏదో ఒక దాని మీద ఎళ్తే మనం గ్రో అవ్వచ్చా అని మీరడుగుతారేమో. నేను అంటుందే పూర్తిగా ఏ ఒక వ్యసనంలో ఉన్న వాళ్ళ గురించి, ఈ జూదంలో ఉన్న వాళ్ళకి మానలేకపోతున్నారు. ఇంకెలాగ ఇందులో ఉంటున్నారు అని అన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే వాళ్ళలో కూడా కేటగిరీలున్నాయి. ఇలా నేనిప్పుడు చెప్పాను చూసారా? ఒక రకం జూదం గాదు. 2, 3 రకాల జూదాలాడేత్తారు. ఇది కాకుండా ఇయన్నీ పోన్లే, ఇవి పక్కనెడితే క్రికెట్ బెట్టింగ్ ఆన్‌లైన్ సైట్‌లో క్రికెట్ బెట్టింగ్ ఆడతారు. బెట్టింగ్ ఆడినోడు బెట్టింగ్ ఆడినట్టు ఉండొచ్చు కదా! అదేదో వచ్చిందో, పోయిందో వదిలేయి. వచ్చిందనుకో, ఆ వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్ళి ఏం చేత్తన్నాడు? అదే సైట్‌ల్లోని క్యాషినో గేములు, డ్రాగన్ టైగరు, లూడోలని, తీనిపతులని, తొక్కని, తోటకూరని బోలెడు గేములున్నాయి. తీసుకెళ్ళిన డబ్బులు ఇందులో దెబ్బెడుతున్నాడు. ఆ గేముల్లో దెబ్బెడుతున్నాడు.
నీకు ఈ క్రికెట్ బెట్టింగ్ ఏదో ఏత్తన్నావు. అందులో లాస్ అయింది. వదిలేయి ఆ రోజుకి. వదలట్లేదు. లేదా వచ్చింది. ఒక 1000, 2000 వస్తున్నాయి. వచ్చినోడు ఆ రోజుకి ఆ దాన్ని తీసుకొని ఎత్తుట పెట్టుకొని ఉండొచ్చు కదా! ఏం చేస్తున్నారు మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళి ఈటిల్లో ఈ ఆన్‌లైన్ సైట్‌లోని ఈ ఈ ఈ ఈ గేములకి ఆన్‌లైన్ గేముల్లోకి ఆడేత్తన్నారు. ఒరేయ్ నాయనా! లైవ్‌లోనే ఆళ్ళు ఆడుతున్నారక్కడ. ఆడుతున్నది నీకు నీ నాలెడ్జ్‌కి ఏదో ఉంది. బెట్టింగ్ గురించి, క్రికెట్ బెట్టింగ్ గురించి నీకు కొంతో కొంతో ఏదో ఒకటి తెలుసు. అంతా పూర్తిగా తెలిసినోడు ఎవడో ఉండడనుకో. నీకేదో అనుభవంతో తెలుసు. ఆడతన్నావు. ఆడినోడు ఆడినట్టుగా దాని మీద ఏదో వస్తుంది. విన్ అండ్ లాస్ ఏదో జరుగుతుంది. కొంచెం మనలాగా ఏదో ఎదరకి తెలుతున్నాం. మళ్ళీ అక్కడ కళ్ళ ముందు ఆడుతున్నవోడే నెగ్గుతారో లేదో నీకింత సీనియారిటీ ఉండి నీవు నెగ్గలేకపోతే, ఆన్‌లైన్‌లోని ఆ డ్రాగన్ టైగర్ అంట ఆడేదో కార్డ్ తీస్తా ఉంటే ఆళ్ళు ఎన్ని మందిని కంట్రోల్ చేస్తా, ఎన్ని లక్షల కోట్లు టర్నోవర్ చేస్తా మీకు ఫ్రీగా ఇచ్చాడనిగా ఆడు ఆన్‌లైన్ అంతా లైవ్ చూపించి, మీకు లైవ్ చూపించుతాడు. ఆ పక్కన టైం పెడతాడు. ఎనకాల టీవీ పెడతాడు. ఇయన్నీ చూసేసి మీరేమనుకుంటారంటే, అయ్యో! ప్రత్యేకంగా లైవ్ అక్కడే జరుగుతుంది కదా! లైవ్ జరుగుతుంది కదా! ఇంకేంటి టైము, డేట్ అన్నీ కూడా పెట్టారు. మన ఎదురుంగానే కార్డులు తీస్తుంది అని చెప్పేసి మనం ఆడేత్తాం. ఆ! ఈ డైరెక్ట్‌గానే బోలెడు జరుగుతుండుంటే, నీకు ఇక్కడ ఇంత ఆన్‌లైన్‌లో ఇలా జరుగుతున్నది క్లియర్‌గా కనపడుతున్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు. దాన్ని మోడల్ చేయకుండా ఎలాగుంటారు? ఆ! ఒకసారి ఆలోచించండి తమ్ముళ్ళు. ఒకసారి ఆలోచించి నేనిప్పుడు చెప్పేదేంటంటే పూర్తిగా ఏదో ఒక జూదంలో ఉన్నాం. ఆ జూదం మానలేకపోతున్నాం. మానటానికి పోతే 100% కాదు. 100కి 5000% కూడా ట్రై చెయ్యి మానేయడానికి. ఒక అలవాటున్నా, ఒక జూదం అలవాటున్నా. అంతే తప్ప అలా మానలేకపోతా ఉన్నప్పుడు నేను చెప్పేదేంటంటే ఒక పడవ మీద లేతే ప్రయాణం చేస్తున్నాం ఒక ఏసి. మళ్ళీ దీని మీంచి దాని మీద జంప్ చేసి, దాని మీద దీనిలో జంప్ చేసి ఇలా జంపులు చేసుకుంటూ ఉంటే నువ్వు కొట్టుకుపోతావా? లేకపోతే ఒక దాని మీద ప్రయాణం చేయగలుగుతావా? ఒక దాని మీద ప్రయాణం చేయడానికే నానా కష్టాలు పడవలసొస్తుంటే ఈ జూదం అన్నది, నువ్వు ఇన్ని రకాలైన జూదాల్లోకి ఏళ్ళెట్టేసి దూరిపోయి చేతే ఏం సంపాదించేద్దామని, ఏం చేద్దామని నువ్వు మనశ్శాంతిని కోల్పోగా, నీ ఎనకాలోళ్ళు మనశ్శాంతి లేకుండా నిన్ను నమ్ముకున్నోళ్ళు మనశ్శాంతి, నీ తల్లిదండ్రులని, నీ కట్టుకున్నోళ్ళని, నీ పిల్లల్ని ఇయన్నీ మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నావు. దయచేసి నేను చెప్పేదేంటంటే పూర్తిగా ఏదో ఒక దాని మీద ప్రయాణించండి. మీరు మానలేకపోతే గనక నేను చెప్తున్నానది. ఏదో ఒక దాని మీద ప్రయాణం చేయండి. అప్పుడు అది ఎలా కొంతవరకు అప్పుడు కనీసం ఏదో ఒక పని చేసుకోవడానికన్నా పని చేసుకుంటా మీరు మానలేకపోతున్నారు కాబట్టి కొంచెం ఏదో ఇందులో కాలెట్టండి, చెయ్యెట్టండి. అంతేగాని పూర్తిగా ఇందులోకి ఉండిపోయి ఈ జూదం కాకపోతే ఈ టైం అయిపోతే ఇంకో జూదానికెళ్ళి, ఇంకో టైం అయిపోతే ఈ జూదానికొచ్చి, ఆ జూదం అయిపోతే ఆ జూదానికెళ్ళి అటువంటి పనులు చేయకండి అని చెప్పి నేను చెప్తున్నాను. పూర్తిగా మానేస్తే మటికి మానేస్తే గనుక మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆఖరికి నేను చెప్పేది ఏదైనా సరే మీకు ఒకటున్నా, రెండున్నా ఏమున్నా అని కాదు. ఒకటున్నా సరే, అరున్నా సరే మీరు పూర్తిగా మానేస్తే మీ అంత అదృష్టవంతులు ఉండరు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో అందు గురించే నేను చేశాను మాత్రం ప్రత్యేకంగా. ఎలా మానాలి? లేపోతే ఏంటి? అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మానటం అన్నది ఎలాగా? ఏంటి? అన్నది దాని మీద ఒక వీడియో చేస్తాను ప్రత్యేకంగా. మానొచ్చా? మానలేమా? అన్న దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రత్యేకంగా ఈ వీడియో చేసింది ఏంటంటే దీని గురించే. ఏంటంటే ఏదో ఒక దాని మీద ఎళ్ళకుండా ఇన్ని జూదాల రకాలుగా తయారయ్యారు. ఇప్పుడు జా ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళు మేమే ఊబుల్లోంచి బయటికి రాలేక కొట్టుకోలేక మింగలేక సత్తుంటే, తమ్ముళ్ళు మీరు ఇప్పుడు ఎందుకురా నాయనా మీకు బోలెడంత బంగారు భవిష్యత్తుంది. మీరు కాళ్ళు, ఏళ్ళు పెట్టి ఇందులో ఊబులోకి దిగిపోకండ్రా అని చెప్తాకే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి తమ్ముళ్ళు నేనేమన్నా కొంచెం ర్యాష్‌గా మాట్లాడితే ఏమనుకోకండి. మీ అన్నయ్య చెప్పాడనుకోని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది ఎంత బాధాకరంగా ఉంటాయో ఇది అన్నదే నాకు తెలుసు కాబట్టి, నేను అనుభవించాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరందరూ బాగుండాలని నేను చెప్తున్నానే తప్ప మీరేమి మా అన్నయ్య ఏంటి ఇలా ర్యాష్‌గా మాట్లాడాడు, ఇలా కోపంగా మాట్లాడాడని అనుకోద్దు. మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ ఇంట్లో వాడిగా చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి మానేయడానికి ట్రై చేయండి. మానలేకపోతే గనక ఏదో ఒక దాని మీద ఎళ్ళండి తప్ప అన్ని రకాల ఆటిల మీదకి ఎళ్ళిపోకండి. ఆహ్, పూర్తిగా మానేస్తే గనక మీ అంత అదృష్టవంతులు లేరు. అందు గురించి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకున్న కింద కామెంట్ చేయండి. మీరు ఈ జూదానికి ఒకవేళ అలవాటు లేని వాళ్ళు ఈ వీడియో చూస్తే గనక జూదం ఊబిలో ఉన్న వాళ్ళకి, జూదం ఆడుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నా వీడియోలు చూసి ఒక్కళ్ళు మారినా సరే నాకు సంతోషమే. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి.